ఇంకా తగ్గలేదు. మొత్తం 30 మంది చలిగాలులకు ప్రాణాలు విడిచారు. ఉత్తరాది నుంచి శీతగాలులు, బంగాళాఖాతం నుంచి తేమగాలులు అధిక వేగంతో వీస్తున్నందున ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో తుపాను, ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులే ఇందుకు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వారం క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర తుపానుగా మారి కొంచెం బలహీనపడి తుపానుగా సోమవారం కాకినాడ వద్ద తీరం దాటింది. తుపాను తీరం వైపు పయనించే క్రమంలో కోస్తాలో గాలుల తీవ్రత పెరిగి మేఘాలు ఆవరించాయి. ఇంకా శీతాకాలం కావడంతో సముద్రం మీదుగా వచ్చే గాలులతో చలి వాతావరణం నెలకొంది. మూడు రోజుల నుంచి సూర్యుడు కనిపించలేదు. ఇదే సమయంలో ఉత్తరాది నుంచి చలిగాలులు మధ్య భారతం, దానికి అనుగుణంగా ఉన్న తెలంగాణ, ఒడిశా వరకు వీచాయి. టిబెట్ నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఉత్తరాది నుంచి మధ్య భారతం వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఉత్తర మధ్య భారతాలు చలితో వణుకుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 10 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఇక తుపాను మంగళవారానికి బలహీనపడి అల్పపీడనంగా మారి పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉంది. అందువల్ల రానున్న 2 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. అయితే డిసెంబర్ 22కి సూర్యుడు దక్షిణార్ధగోళం చివరికి చేరుకుంటాడు. ఇదే సమయంలో ఉత్తరాది నుంచి చలిగాలులు కొనసాగుతాయని, దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అన్నారు. అందువల్ల తెలంగాణ, కోస్తాల్లో శివారు ప్రాంతాలు, ఏజెన్సీలో రాత్రిపూట చలి పెరుగుతుందని అన్నారు. చలికి భూమి ఒకవైపు వంపు కూడా కారణమవుతోంది. భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి ఏడాది సమయం పడుతుంది. ఇలా తిరిగే క్రమంలో భూమి కొంతమేర వంగి ఉంటుంది. ఆ వంపే భూమిపై రకరకాల సీజన్లకు కారణమవుతుంది. ఈ వంపు ఉండడం వల్లనే భూమి మీద వేర్వేరు ప్రాంతాల్లో వివిధ రకాల వాతావరణం ఉంటుంది. చలికాలంలో ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా ఉంటుంది. సూర్యకిరణాలు ఏటవాలుగా పడడం వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. అదే సమయంలో దక్షిణార్ధగోళం సూర్యుడికి దగ్గరగా వంగి ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఉండే దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు, గుడిహత్నూరు, బజార్ హత్నూరు, తాంసీ, ఇంద్రవెల్లి ప్రాంతాల్లో చలి పతాక స్థాయికి చేరిపోయింది. ఇప్పటివరకు రాష్ట్రంలో చలి కారణంగా 13 మంది మృతి చెందారు. వీరిలో వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 3 చొప్పున, యాదాద్రి జిల్లాలో 2, నిర్మల్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, హైదరాబాద్ జిల్లాల్లో 1 చొప్పున మృతి చెందారు. ఇక హైదరాబాద్ శివారు హకీంపేటలో నిన్న పగలు తెలంగాణలోని అత్యంత తక్కువగా 18.5 డిగ్రీలు నమోదైంది. ఈ రోజు కూడా పగటి ఉష్ణోగ్రతలు పెరిగి రాత్రిపూట ఇంకా తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో